అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి గన్ మిస్సింగ్ కేసుపై సీరియస్ గా వ్యవహరిస్తున్నారు సిపి సజ్జనార్. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు సజ్జనార్. ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి వ్యవహార శైలిపైన సిబ్బందిని ప్రశ్నించారు. అలాగే పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ కేసులో స్వయంగా సిపి ఇన్వాల్వ్ కావడం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. మరోవైపు వరుసగా పోలీసులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనూ సిపి సజ్జనార్ తనిఖీలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈరోజు అంబర్పేట్ పిఎస్లో ఆకస్మిక తనిఖీలు అయితే చేయడం జరిగింది. అయితే ఈ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా భానుప్రకాష్ ఎస్ఐకి సంబంధించి గన్ మిస్సింగ్ కేసులో భాగంగా ఆయన అయితే తనిఖీలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అతనికి సంబంధించే వివరాలు కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా భానుప్రకాష్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతను తన పర్సనల్ అవసరాల కోసం అని చెప్పేసి రివాల్వర్ని గన్ని తాకట్టు పెట్టి తన పర్సనల్ అవసరాలు తీర్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే అతనికి సంబంధించిన వివరాలు, అదేవిధంగా అతని స్వభావం ఎలాంటిది, అదేవిధంగా అక్కడ సీసీ ఫుటేజ్ కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసు పైన సిపి సజ్జనార్ అయితే స్వయంగా ఇన్వాల్వ్ అవ్వడం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఆ కేసు పైన కూడా సిపి సజ్జనార్ సీరియస్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వరుసగా జరుగుతున్నటువంటి అంటే పోలీసులకు సంబంధించి ఇటు భానుప్రకాషే కాకుండా చాలా మంది అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే వాచ్ దొంగతనానికి సంబంధించి కావచ్చు, ఇతర ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ఈ కేసులలో చాలా వరకు పోలీసులు వాళ్ళ చేతివాటం చూపిస్తున్నారని చెప్పేసి, దొంగతనం అనే పాల్పడుతున్నారని చెప్పేసి కూడా పోలీసుల పైన ఆరోపణలు రావడంతో ఆ నేపథ్యంలోనే ఈరోజు ఈ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు అయితే చేయడం జరిగింది. ఆ కేసుని స్వయంగా ఆయనే ఇన్వాల్వ్ అయి దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ కేసుని సీరియస్గా తీసుకొని ఈరోజు సిపి సజ్జనార్ అయితే అతనికి సంబంధించిన వివరాలు కావచ్చు, అతని స్వభావం ఎలా ఉంటుంది, అదేవిధంగా సీసీ ఫుటేజ్ని కూడా సేకరించారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే సిపి సజ్జనార్ ఈ కేసుల విషయంలో సీరియస్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగా అంటే వరుసగా ఇలాంటి ఆరోపణలు రావడం పోలీసుల పైన, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అంటే ఆయన ఎప్పుడైతే సిపిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అంటే స్వీకరించిన దగ్గర నుంచి కొద్ది రోజులకే ఇలాంటి ఆరోపణలు పోలీసుల పైన రావడంతో సిపి సజ్జనార్ సీరియస్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సీరియస్నెస్లో భాగంగానే ఆ సీరియస్గా ఉండడం నేపథ్యంలోనే ఈరోజు అంబర్పేట్ స్వయంగా ఆయనే వెళ్ళడం జరిగింది. పిఎస్కి వెళ్ళిన అనంతరం తనకి సంబంధించిన వివరాలు కావచ్చు, అతను ఎలా ఉంటాడు, భానుప్రకాష్ ఎలా ఉంటాడు, అతని స్వభావం ఏంటి అనే వివరాలన్నీ కూడా సేకరించి అధికారుల దగ్గర నుంచి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా అంటే మనం గమనించినంత వరకు సిపి స్వయంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం, సీరియస్గా తీసుకోవడానికి గల కారణాలు కనుక గమనిస్తే ఈ మధ్య కాలంలో రీసెంట్గా చాలా వరకు కూడా వరుసగా వాచ్ దొంగతనాలు కావచ్చు, అదేవిధంగా ఈ గన్ మిస్సింగ్ సంబంధించి కావచ్చు, బంగారు ఆభరణాలకు సంబంధించి కావచ్చు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో కూడా పోలీసులు ఇన్వాల్వ్ కావడం, ఇవన్నింటినీ కూడా చూస్తుంటే స్వయంగా సిపి ఉన్న హైదరాబాద్ కమిషనరేట్లోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, ఇలాంటి ఆరోపణలన్నీ కూడా పోలీసుల మీద రావడంతో సిపి సీరియస్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే అంబర్పేట్ పిఎస్కి అయితే వెళ్ళడం, అతనికి సంబంధించిన వివరాలు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనలన్నీ కూడా వరుసగా జరుగుతుండడంతో సిపి సీరియస్గా ఉన్నాడు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఘటనల నేపథ్యంలో మరి ఇప్పటికీ అంబర్పేట్ పిఎస్ని తనిఖీలు చేశాడు కాబట్టి మరి ఇప్పుడు జరిగిన ఏవైతే పోలీస్ స్టేషన్ అంటే ఫిలిం నగర్ సంబంధించి కావచ్చు, హబీబ్ నగర్లో జరిగినటువంటి కేసుకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద మరి తనిఖీలు చేస్తాడా, మరి ఎందుకని స్వయంగా సిపి అందులో ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించిన కేసులో భాగంగా వివరాలు తెలుసుకున్నాడు అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తానికైతే సిపి వచ్చిన తర్వాత ఇలాంటి ఆరోపణలు అనేవి, ఇలాంటి ఘటనలు అనేవి చోటు చేసుకోవడంతో సిపి సీరియస్గా ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తున్న సమాచారం. ఓవర్ టు స్టూడియో.